మన బీసీటీ కాయిన్స్ అన్నింటిని యూటిలిటీలో తీసుకోవాలంటే చాలా పెద్ద టాస్క్. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. 1440 crores ఉంది, లక్ష తక్కువ. అన్ని కాయిన్స్ని యూటిలిటీలో తీసుకోవడానికి సహజంగా 1440 కోట్ల రూపాయలు మనం యూటిలిటీలో తీసుకుంటున్నాం అంటే చాలా పెద్ద వర్క్ ఉంటుంది. దాని మీద చాలా పెద్ద వర్క్ ఉంటుంది. దీన్ని నేను డిసెంబరు ఎండింగ్ కల్లా క్లోజ్ చేయాలని నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. అంటే మనం సంవత్సరంన్నర సుమారుగా చేసినటువంటి వ్యాపారాన్ని దానికి 14 రెట్లు సంవత్సరంన్నర చేసిన వ్యాపారానికి మనం అప్పుడు ఈ కాయిన్స్ కొనుక్కునే వాళ్ళందరూ ఆ జరిగిన వ్యాపారానికి 14 రెట్లు క్యాష్. ఇప్పుడు 1440 కోట్లు అంటే అంత క్యాష్ని ఇంతమందికి వచ్చేటట్టు చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ నాకు అది. కాబట్టి దీన్ని గుర్తించండి. దీనికోసం నేను ఈ ఆగస్టులో ఎండింగ్లకి మనం ఈ లిస్టింగ్ చేసేద్దామని, ఆగస్టు మొదటి వారంలో వీలుంటే లాంచింగ్ చేద్దామని నేను ఒక ప్రోగ్రామ్ను ఫిక్స్ చేసుకున్నాను. అది మీతో పంచుకుంటాను, ఈరోజు పంచుకుంటాను నేను. అయితే దాన్ని అంతలా చేయాలంటే నేను చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. నేను వేరే స్టేట్స్ రాష్ట్రాలు వెళ్ళాల్సి వస్తుంది, అలాగే వేరే కంట్రీస్ తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే యూటిలిటీ అనేది భారతదేశంలో మాత్రమే చేసుకునేలా చేస్తే నేను అనుకున్న టైంలో కంప్లీట్ కాదు. ఈ 1440 కోట్లు యూటిలిటీగా మారిపోయి మీ దగ్గర 500 కాయిన్స్ ఉంటే 500 రూపాయలు, 1000 కాయిన్స్ ఉంటే 1000 రూపాయలు, 10,000 ఉంటే 10,000, లక్ష ఉంటే లక్ష, కోటి ఉంటే కోటి రూపాయలు మీకు రావాలి అని అంటే, కోటి కాయిన్స్ రావాలంటే నేను చాలా పెద్ద ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాను. దాని మీద నేను చాలా బలంగా తిరగాల్సి ఉంది. వేరే వేరే కంట్రీస్లో నేను ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాను. ఈ ఆగస్ట్ తర్వాత నేను ఆ ప్రోగ్రామ్స్ చేయాలి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలు ఉంటుంది అక్కడికి. ఆ 4 నెలల్లో మన తాలూకా కాయిన్ని, ఏది డి కాయిన్ని ఇతర దేశాల్లో ప్రమోట్ చేయాలి. నేను ఇతర దేశాల్లో దాని ప్రాముఖ్యతని వాళ్ళందరూ తెలిసేలా చేయాలి. ఇతర దేశాల కస్టమర్స్ని దాని మీద కనెక్ట్ అయ్యేలా చేయాలి. అంటే దీని మీద చాలా పెద్ద ప్రోగ్రామ్ చేయాలి. చాలా ఎక్కువగా నేను కష్టపడాల్సి ఉంటుంది. దాంట్లో ఎందుకు కష్టపడాల్సి ఉంటుంది అన్నా అంటే, నాకున్న ఫిజికల్ సమస్య వల్ల అది నాకు కష్టం అవుతుంది. కాబట్టి మామూలుగా ఉంటే కొంచెం పర్వాలేదు. దీనివల్ల నాకు ఈ 2 నెలలు చాలా ఇంపార్టెంట్. ఈ 2 నెలలు మీరు మనం అందరం కలిసి, నాతో కలిసి మీరు సహకరిస్తే ఆ మిగిలిన 4 నెలలు మీరు ఇండియాలో చూసుకుంటారు. నేనేమో మీ ఇతర దేశాల్లో మన డీ కాయిన్ ప్రమోషన్ తీసుకెళ్తాను. డీ కాయిన్ ప్రాముఖ్యతని వాళ్ళు తెలిసేలా చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే డీ కాయిన్ కమిటీని పెంచుతాను. దీనివల్ల ఏమవుతుందంటే డీ కాయిన్ విలువ పెరుగుతుంది. దాని ద్వారా మన తాలూకు బీసీటీ కూడా మొత్తం యూటిలిటీలోకి వెళ్ళిపోద్ది. మన ఇండియాలో మాత్రమే చేయాలనుకోవట్లేదు, నేను కొద్దిగా గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాను. అందువల్ల ఇప్పుడు నేను ఈరోజు సాయంత్రం నేను మ్యాక్సిమం మనం ఏం చేస్తున్నాం అనేది కొంత పార్ట్ మీతో మాట్లాడతాను. ఇప్పుడు రెఫరల్ మీకు ఇచ్చేసిన తర్వాత మాట్లాడాలని వెయిట్ చేస్తాను. రెఫరల్ మీకు ఇచ్చేసిన తర్వాత మాట్లాడాలని. ముఖ్యంగా ఒక విషయాన్ని జాగ్రత్తగా నోటీస్ చేసుకోండి. నేను రేపు శుక్రవారం నుంచి మీ కాయిన్స్ యూటిలిటీలో ఎలా తీసుకోవాలో నేను మీకు ఇచ్చేస్తాను. అవి మీరు ఎలా పంపించుకోవాలో మీకు చెప్పేస్తాను. ఒకసారి పంపించేస్తే ఇంకా ఆ అకౌంట్లో ఇంకా కాయిన్స్ ఉండవు. వన్ టైమే, ఆ వన్ టైం మీకు పంపించేసుకోవడానికి అవుతుంది.
ఆ తర్వాత మీ అకౌంట్లో డీ కాయిన్ ఉంటుంది. ఆ డీ కాయిన్ని ఎక్స్చేంజ్లోకి ఎలా పంపించాలో నేను చూసుకుంటాను. మీ అకౌంట్ని మీ అడ్రస్ని బేస్ చేసుకుని ఏం చేయాలో నేను చెప్తాను. దాని ప్రకారం చిన్న వర్కులతో మీరు ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోతారు. దానికి ట్రస్ట్ వాలెట్ అవసరం లేదు. తర్వాత ఈ యూటిలిటీలోకి వెళ్ళిన కాయిన్స్ అన్నీ కూడా మీకు ఈ P2P మీరు అమ్ముకోవచ్చు. ఇంతకుముందు చేసినట్టుగా మన క్యూలైఫ్లో ఒకరి అకౌంట్ నుంచి ఒకరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాని తాలూకా మార్కెట్ మీరే చేసుకోవచ్చు. దాని తాలూకా డబ్బులు మీరే తీసుకోవచ్చు. ఓన్లీ కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. అయితే ఇది జరిగే ముందు నేను ఒక విషయం మీకు చెప్పాలి. నేను చాలా బలంగా వెళ్తున్నాను మీలాగే. ఇందులో చాలామంది ఇప్పటికే పూర్తిగా చాలా గట్టిగా పనిచేస్తున్నారు నాలాగే. వాళ్ళందరికీ ధన్యవాదాలు. వ్యక్తిగతంగా అందరూ కూడా బాగా వర్క్ చేసిన అందరూ నాకు మెసేజ్లు పెడుతున్నారు. చాలా సంతోషం. అదే మన కరెక్టే కూడా. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కరెక్ట్గా మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మీ అకౌంట్స్ ఏ టైప్ ఆఫ్ అకౌంట్ అయినా సరే, మన దగ్గర ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, అందులో ఏ అకౌంట్ అయినా సరే మీరు ఒకటి నిర్ణయించుకోండి. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా మ్యాక్సిమం పెట్టేసే ఆలోచనతో ఉన్నాను. మీకు నాకు డబ్బులు నేను పెట్టిన పెట్టుబడి అదే నేను ఎంతైతే పెట్టుబడి పెట్టి కొనుక్కున్నానో ఆ అకౌంట్ డబ్బులు నాకు ఇచ్చేయండి. నాకు ఈ కాయిన్స్ వద్దు, మన డీ కాయిన్ వద్దు అనుకునే వాళ్ళు ఎవరున్నారో ఎంతమంది ఉంటే అంతమంది నేను ఒక ఆప్షన్ ఇస్తున్నాను. అకౌంట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఇస్తాను. దాన్ని మీరు ఓకే చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ను అందులో పెట్టండి. దానికి ఓటీపీ వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ను పెట్టండి. ఆ డబ్బులు మీ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. ఎంతమంది ఉన్నా సరే మీరు పెట్టేయండి. మీరెవరు దానివల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, అందువల్ల పెట్టేయండి. అలాగే నేను మళ్ళీ చెప్తున్నాను, అప్పుడు మీరు కొనుక్కోండి అని చెప్పాను. కాయిన్స్ అకౌంట్ కొనుక్కోండి అన్నాను, కొనిపించండి అలా చెప్పి అని చెప్పాను. కానీ అనివార్య కారణాల వల్ల మనమే ఇన్వెస్ట్ చేయాలి అనుకునే ధోరణితో కొంతమంది సొంతంగా పెట్టారు. వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే, మిగిలిన వాళ్ళైనా సరే, మొత్తం మన అకౌంట్స్ ఉన్న ఎంతమంది ఉంటే ఎంతమంది కావాలంటే అంతమంది 50 లక్షల మంది మీరు పెట్టేసుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను చేస్తున్న ప్రోగ్రాం మీద నాకు క్లారిటీ ఉంది. నేను వెళ్తున్న విధానంలో క్రిప్టో కరెన్సీని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే సత్తా ఎలా చేయాలో నాకు ఒక ఫుల్ క్లారిటీ ఉంది. దాని మీద నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. మీకు వద్దు అనుకుంటే ఆప్షన్ పెట్టండి. దీనికోసం మళ్ళీ ఎటువంటి మీలో మీరు మాట్లాడుకోవడం ఏది చేయనవసరం లేదు. మొత్తం పెట్టేయండి. అవన్నీ పెట్టేస్తే ఆ క్యాష్ మీకు ఎలా అవుతుందో నేను చెప్పేస్తాను. దీనికోసం మళ్ళీ ఇలాగండి అని మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే మీరు 1.5 year ఇచ్చిన క్యాష్ని నేను మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలంటే నాకు ఎంత వర్క్ అవుతుందో మీకు తెలుసు. ఒక మనిషి అలాగే దానికి ఇచ్చిన క్యాష్ని ఎన్ని రకాలుగా ఖర్చు పెట్టామో మీకు తెలుసు, పొందిన వారికి తెలుసు. అలాగే లాస్ట్లో ఉన్నవాళ్ళు ఇవన్నీ తెలియదు. వాళ్ళకి 500 రూపాయలు ఇచ్చారు, అకౌంట్ కొనుక్కున్నారు, అంతే. వాళ్ళు తెలిసింది, వాళ్ళని మనం అనకూడదు. పైన ఉన్న వాళ్ళందరికీ ఏం జరిగిందో మీకు తెలుసు. అయినప్పటికీ ఎంత ఖర్చు పెట్టామో మీకు తెలుసు. అయినప్పటికీ అలా పెట్టుకున్న వాళ్ళకి నేను ఆ క్యాష్ని మీకు వచ్చేటట్టుగా చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి అలా మీరు పెట్టేసుకోండి. వన్స్ ఒక్కసారి కానీ మీరు కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే, ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకున్నా ట్రాన్స్ఫర్ అవుతాయి, ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోకపోయినా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇవాళ 7వ తారీఖు వాళ్ళతో ట్రస్ట్ వ్యాలెట్ లాస్ట్. యాక్చువల్గా 5K ఇచ్చాను, బట్ ఈ 2 రోజులు ఉంచాలని చెప్పేసి ఉంచాను. నేను కొంత వెసులుబాటు కావాలని అడిగితే ఇవాళ నైట్ 12 గంటలకు సాలిడ్గా అయిపోద్ది. అందులో తిరగలేదు. కాబట్టి
మీరు వన్స్ కాయిన్స్ పంపించేశారంటే ఇంక మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీకు ఉండదు. మీరు స్థిరంగా ఆలోచించుకొని చేయండి. అలాగే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టాలనుకునే వాళ్ళు కూపన్ యాక్టివేట్ చేయకండి. ట్రస్ట్ వ్యాలెట్ పెట్టినా సరే ఆపేయండి. కూపన్ యాక్టివేట్ చేయకండి. ఎందుకంటే మళ్ళీ దాని మీద ₹12 మళ్ళీ మీకు ఖర్చు అవుతుంది. అది పెట్టకండి. కాబట్టి దీని మీద మీరు నిర్ణయం తీసుకొని దానికి ఎలాగైతే అనుకున్నో అలా చేసేయండి. ఓకే. థ్యాంక్ యూ. నేను మరికొన్ని విషయాల్ని ఈరోజు నేను చెప్తాను. మనం దానికి అనుకూలంగా మన కాయిన్ డెవలప్మెంట్ ఎలా వెళ్తుందో అలా అద్భుతంగా చేసుకెళ్ళిపోదాం. నా మైండ్ మొత్తం 2 విషయాల మీద ఉంది. ఒకటి బీసీటీ మొత్తం యూటిలిటీగా వెళ్ళిపోవాలి. 2 డీ కాయిన్ నా లక్ష్యం ప్రకారం 1 లక్ష దాటాలి. నా వ్యక్తిగతమైనటువంటి దీని ప్రకారం ప్రపంచంలోనే నెంబర్ 1 క్రిప్టో కావాలి, కరెన్సీ కావాలి, వరల్డ్‌లోనే నెంబర్ 1 కావాలి. దానికి ఏం చేయాలో 2 ఏళ్ల విరామంలో నేను పక్కా ప్యూర్ ప్లాన్ చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డబ్బులు తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం మీరు ట్రస్ట్ వాలెట్ పెట్టొద్దు. ఒకవేళ పెట్టినా కూపన్ యాక్టివేట్ చేయొద్దు. అలాగే వన్స్ మీరు కానీ కాయిన్ ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే కీబోర్డ్ నుంచి ఇంకా ఈ ఆప్షన్ మీకు పనిచేయదు. థ్యాంక్ యూ. నేను 12 గంటలకు మళ్ళీ మీకు ఈ వివరాలన్నీ మీకు చెప్తాను. థ్యాంక్ యూ.